ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అయితే అదే స్టేజ్ మీద మీరు మాట్లాడేటప్పుడు కల్కి అని చెప్పి ఒక సినిమాని నేరుగా ప్రస్తావించారు. అయితే నేను ఓపెన్గా అడుగుతున్నాను, తెలుగు సినిమా పరిశ్రమలో పౌరాణికాల్లో విలన్ రోల్స్కి ఒక గ్లామర్ తీసుకొచ్చిన నటుడు సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే. రావణ బ్రహ్మ క్యారెక్టర్ కానీ, లేదా కర్ణుడి క్యారెక్టర్ కానీ, దుర్యోధనుడి క్యారెక్టర్ కానీ, వీటన్నిటికి కూడా ఒక గ్లామర్ అద్ది వాటిని జస్టిఫై చేసిన వ్యక్తి ఆయన సినిమా పరంగా. మీరెందుకు అదే స్టేజ్ మీద ఎన్టీఆర్ పేరు కానీ, ఎన్టీఆర్ గారి సినిమా పేర్లు కానీ ప్రస్తావించలేకపోయారు? అప్పటి ఎన్టీఆరే కాదు, నేను సినిమా పేరు ప్రస్తావించాను కానీ ప్రభాస్ అన్న పేరు కానీ ఆ సినిమాకి సంబంధించిన ఎవరి పేరు ప్రస్తావించలేదు. ఎందుకంటే నా వ్యతిరేకత వ్యక్తిత్వం మీద కాదు కదా, ఆలోచన విధానం మీద. అప్పటి ఆ సినిమా దర్శకులు, ఇప్పటి ఈ సినిమా నిర్మాతలు కర్ణుడి పాత్ర గురించి చేసిన ఒక్క దానవీర సూరకర్ణే కాదు, కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు ప్రస్తుత కాలంలో కల్కి ఒకటే వచ్చింది కాబట్టి అవన్నీ చెప్పాను తప్పితే వ్యక్తుల పేర్లు చెప్పలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి నేను అభిమాని కాకపోలేదు కదా. ఆయన అందం, ఆయన వర్చస్సు, ఆయన ఆంగికం, వాచకం, ఆహార్యం అన్నీ ఇష్టమే నాకు. ఇక్కడ నా వాదన ఏంటి, అక్కడ ఆ సినిమాలో తీసిన ఆలోచన విధానం మీద. కర్ణుడు ఎప్పటికీ భీముడి కంటే ధైర్యవంతుడు కాదు, అర్జునుడి కంటే గొప్పోడు కాదు. అది చూపకుండా విలన్ని హీరోగా చూపెట్టడం అనేది కరెక్ట్ కాదని. అదేంటి, మనం సృష్టించిన పాత్ర అయితే పర్లేదు, మనం సృష్టించిన పాత్ర ఒక క్రిమినల్ అయినా ఆ కథకు అతనే హీరో అయితే హీరోయే, ఎవరు కాదనలేరు. కానీ ఇవి ఇతిహాసాలని ఒకరు మన ప్రాచీన చరిత్రని ఇతిహాస రూపంలో రాసినప్పుడు వీలైతే అదే తీయాలి. కానీ ఈ సినిమాకు బాగుంటుందని చెప్పి ఒక పాత్ర యొక్క తీరుతెన్నుల్ని మార్చేయకూడదు. సార్, అంటే ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే, కొంతమంది ఇలా ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మిమ్మల్ని ప్రశ్నలు అడగమని చెప్పి సోషల్ మీడియాలో క్వశ్చన్ చేశాను. వాళ్ళు అడిగింది ఏంటంటే, కల్కి సినిమా ప్రస్తావన తీసుకొచ్చిన అనంత శ్రీరాము దానవీర సూరకర్ణ ప్రస్తావన ఎందుకు ఎత్తలేదు అదే స్టేజ్ మీద అని చెప్పి అడిగారు అనమాట. అప్పటి ఆ సినిమా అన్నాను కదా, పోనీ దానవీర సూరకర్ణ అన్న పేరు ఇప్పుడు నేను ఉచ్చరించడానికి ఏమీ భయపడలేదు కదా. దానవీర సూరకర్ణలో కూడా మూల భారతాన్ని వక్రీకరించేసిన సన్నివేశాలు ఉన్నాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు సార్. అండ్ మీ రచన శైలి గురించి వస్తే, అంటే ఒక్కొక్క అభిమానికి కవి ఒక్కో రకంగా అర్థమవుతారు. ఇప్పుడు నాకు అనంత శ్రీరాము అంటే నేను ముద్ర వేయట్లేదు, మీ సాహిత్యంలో నాకు భావకవిత్వం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఒక దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన కృష్ణపక్షం కానీ, దాంట్లో ఉండే ఆ ఎక్స్ప్రెషన్స్, అలాంటి ఒక ఎక్స్ప్రెషన్స్ అంటే కొత్త బంగారు లోకంలో బొగ్గని పెదవి తాకిన చోట అని చెప్పేసి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అలాగే యానిమల్ మూవీలో సముద్రాల కన్నా సొగస్సెంత లోతే ఈదుతున్నా ముంచేస్తుంది అని చెప్పేసి ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ పడినప్పుడు యాక్చువల్గా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన, అద్భుతమైన రచనని చాలామంది గుర్తుపెట్టుకోలేకపోయారు. అద్భుతమైన పాటలు రాశారు ఆయన. నాకెందుకో ఈ తరంలో అలాంటి ఒక అద్భుతమైన భావకవిత్వం చెప్పగల సినిమా కవి మీరు అనిపిస్తారు. నా అభిప్రాయాన్ని కరెక్ట్ అంటారా? అంటే ఆయన ప్రభావం మీ పైన ఏమైనా ఉందా? సందర్భాన్ని బట్టి భావకవిత్వం అవుద్దా, అది లేకపోతే అభ్యుదయ కవిత్వం అవుద్దా అనేది సినిమా కవికి ముద్ర పడడానికి కష్టం అండి. అంటే మీరు రై రై రారా పాట ఉంది, అది అభ్యుదయ కవిత్వం. అవును, ఆ సందర్భం అది. కాబట్టి ప్రేమ పాటకు వచ్చేటప్పటికి భావుకతే ప్రేమకు అందం కదా. లేకపోతే నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం తప్ప ఇంకేం ఉండదు కదా ప్రేమలో. ప్రకృతిలో ఉన్న రకరకాల అంశాలను తీసుకుని వాటిని పోలికలు చేసి ఉన్న భావాన్ని లేకపోతే ఉన్న దృశ్యాన్ని వాటితో పోల్చి రాయడమే భావకవిత్వం. అది ప్రేమ పాటలకు ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను రాసిన ఎక్కువ ప్రేమ పాటల్లో మీకు భావకవిత్వం కనిపించి ఉండొచ్చు. మీ శైలి ఏమంటే ఏం చెప్తారు సార్? అసలు అనంత శ్రీరాము ఇక్కడ చాలా స్ట్రాంగ్, లేదా ఇది నా జోను అని మీరు చెప్పగలిగేది ఏంటి? నా శైలి ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ ట్యూన్లకి రాసే సంస్కృతి కాబట్టి ట్యూన్కి రాసినప్పుడు నేను రాస్తే దీర్ఘంలాగా హ్రస్వంలాగా వినిపిస్తుంది. అలాగే ట్యూన్కి అడ్జస్ట్ చేయడానికి అన్నట్టు గ్రాంధిక భాషలో వ్యాకరణం ఉండదు. మామూలు
వాడుక భాషలోనే వ్యాకరణం ఉంటుంది. అది చెప్పడానికి చాలా సులువు కానీ అది సాధనలో పెట్టడం చాలా కష్టం. అంటే నిజంగా నేనైనా ఇలా నీ జతలో ఉన్నా అనేది మాట్లాడినట్టు ఉంటుంది, కానీ ఆ ట్యూన్కి అది తట్టడం కష్టం. ఓకే. అందుకే చాలామంది చేసింది అన్న లెంత్ లేక చూసే ఇలాంటివి పెడతా ఉంటారు కదా. నాకు ఇవి చాలా తక్కువ వస్తాయి నా పాటల్లో. సార్ అండ్ నాకు ఇంకోటి బాగా నచ్చిన అంశం ఏంటంటే 21 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వేసుకోండి మీ సినిమా ప్రయాణం రచయితగా. సో నెంబర్ పరంగా చూసుకుంటే ఏ సంవత్సరం కూడా ఒక 60 పాటలకి 50 నుంచి 60, 70 పాటలు ఏ సంవత్సరం కూడా మీకు నెంబర్ తగ్గలేదు, మీ స్పీడు తగ్గలేదు. అంటే వచ్చిన సక్సెస్ని అలాగే నిలబెట్టుకుంటూ కాన్స్టెంట్గా స్థిరంగా వస్తున్నారు అనమాట. ఇది ఎలా సాధ్యం అవుతుంది? నేను కెరీర్ బిగినింగ్లో ఏది విజయం అనేది ఒక ప్రశ్న వేసుకున్నాను నాకు నేను. ఏది విజయం అని ప్రశ్న వేసుకున్నప్పుడు అన్నిటికంటే పెద్ద బడ్జెట్ సినిమాలో రాయడం విజయమా, లేకపోతే మన పాటలు ఆటోల దగ్గర నుంచి సంతల్లో లౌడ్ స్పీకర్స్ వరకు మోగడం విజయమా, లేకపోతే ప్రతి ఒక్కరూ తన ప్లేలిస్ట్లో మన పాటలు పెట్టుకుని పడుకునేటప్పుడు వినడం విజయమా? ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు అనిపించింది ఏంటంటే అసలు అవేమీ విజయం కాదు, నిలకడొక్కటే విజయం. ఓకే అని నాకు అనిపించింది. ఎందుకు అంటే సినిమా విజయాన్ని బట్టే పాటల విజయాలు ఆధారపడి ఉంటాయి. మన హిట్ సినిమాలో ఇప్పుడు మీరు రాగానే పెద్ద సినిమా గురించి, పెద్ద పాటల గురించి ఊసెత్తినందుకు పెద్ద హిట్ అయిందనే. అది మన చేతిలో లేదు. సినిమా విజయం అనేది దర్శకుడి చేతిలో ఉంది. కాకపోతే విజయవంతమైన సినిమాలో వచ్చిలిపోయే పాటలు కాకుండా గుర్తుండిపోయే పాటలు రాస్తే కొన్నాళ్ళు విజయవంతమైన సినిమాలు రాకపోయినా అప్పటి పాటలు గుర్తొచ్చి ఇది రాసింది ఇతనే కదా అని ఆ దర్శకుడికి మనం స్ఫురించాలి. అప్పుడు మళ్ళీ పాటలు వస్తాయి. అలా అప్పుడప్పుడు విజయాలు వచ్చినప్పటికీ కూడా ఆ విజయం ఒక ముద్ర వేసే విజయంగా ఉంటే ఖచ్చితంగా మన విజయం కొనసాగుతూ ఉంటుంది అని పెట్టుకుని ప్రతి పాటకి ఒక నాణ్యత ఉండేలాగా ప్రయత్నించినది. ఐటమ్ సాంగ్ నుంచి ప్రేమ గీతం వరకు ఏదైనా నా తాలూకు నాణ్యత ఉండడానికి ప్రయత్నించాను. అది నిలకడ ఇచ్చింది నాకు, అది కాపాడింది. అందుకనే ఎప్పుడు ఏ రోజు నేను బాహాటంగానే ఒప్పుకునేది ఏంటంటే ఏ రోజు నెంబర్ 1 ఎవరంటే అనంత శ్రీరామ్ పేరు రాదు, కానీ ఆ నెంబర్ 1 పేర్లు మారుతూ ఉంటాయి, నెంబర్ 2 పేరు నాది ఉంటుంది. అది సేఫ్ గేమా? అది సేఫ్ గేమ్ కాదు, నాకు నా విధానంలో నాకు కుదిరిన అంశం అది. సార్ అయితే ఈ మధ్యకాలంలోనే మీరు అన్నట్టు ఏ విషయాన్నైనా చాలా కుండబద్దలు కొట్టినట్టు బలంగా చెప్తున్న అనంత శ్రీరాము ఈ వారానికి 1000 నా కోసం దాయి, నెలకోసారైనా నీకు ఇస్తాను హాయి, ఈ లిరిక్స్ విషయంలో అవును నేను రాసింది అదే అని ఒప్పుకోవడానికి ఎందుకు సంకోచిస్తున్నారు? నేను సంకోచించట్లేదు, నేను రాసింది అది కాదని చెప్పి నిర్మోహమాటంగా చెప్తున్నాను. అక్కడ మీకు నిరూపణ ఉంది కదా, వారానికి 1000 రూపాయలు నా కోసం నువ్వు దాసావంటే నెలకోసారి నీకు పడక సుఖం ఇస్తాను అంటే మీరన్న భావం. వారానికి 1000 రూపాయలు కూడా కాదు, నా కోసం దాయి, నెలకోసారైనా నీకు ఇస్తా ఈ హాయి అని మట్టుకే అన్నాను, ఈ పడక సుఖం అనలేదు. కాబట్టి వారికి ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు శృంగారం అంటే ఏంటంటే, లేకపోతే మైథునం అంటే ఏంటి, ఎవ్వరూ ఇద్దరు చూడకుండా వివస్త్రలై చేసే ఒక రతిక్రీడ. అక్కడ మీకు దృశ్యంలో జరుగుతుంది ఏంటి, ఒక 100 మంది చుట్టూ ఉండగా ఒక నర్తకి వచ్చి వాళ్ళకి వినోదాన్ని అందిస్తుంది. ఆ దృశ్యం ఏదో, ఇక్కడ సాహిత్యం అదే. దాన్ని అన్వయించుకుంటే ఎవరు ఏం చేయలేరు. అక్కడ దృశ్యం సాహిత్యం ఒకటే. అలాగే ఇది కూడా ఇంతేరో అని 2వ చరణంలో రాసిన ఈ నృత్య ప్రదర్శనే, నెమరేసుకోవడానికి మెమరీస్ సుఖమిట్టా పోగేసి అని 3వ స్టాంజాలో రాసిన ఇది ఆ వినోదాన్ని అడ్రస్ చేసేదే, ఆ నృత్యాన్ని అడ్రస్ చేసేదే. అది వదిలేసి
దానికి గూఢార్థాలు తీసుకుని విమర్శిస్తే వాళ్ళకి అదే నేను చెప్పింది. అంటే ఇక్కడ యాక్చువల్గా డౌట్ ఏంటంటే మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు స్క్రీన్ మీద దానికి సంబంధించిన ఇమేజ్ లేకపోయినా సరే మనం ఒక పదం రాసినప్పుడు అది గుర్తొస్తుంది చూడండి, అలాంటప్పుడు మనం ఆ లైన్స్ పెట్టాల్సి వస్తుంది, అది కవి సక్సెస్ అని చెప్పేసి మీరు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. స్క్రీన్ మీద ఇమేజ్ లేకపోయినా కూడా మనం రాసిన లిరిక్ వల్ల అది గుర్తుకు రావాలి ఇండైరెక్ట్గా, అది కవి సక్సెస్ అని చెప్పి మీరే చెప్పారు. నాకు ఉదాహరణకి అందుకే కదా వారానికి 1000 రూపాయలని కానీ 1000 లీటర్లని కానీ 1000 వరహాలని కానీ యూనిట్ ఇచ్చినప్పుడు స్పెసిఫిక్గా అది చెప్పినట్టు. అలాగే హాయికి ముందు 1000 పక్కన అంటే సఫిక్స్, హాయికి ముందు అంటే ప్రిఫిక్స్ ఇచ్చినప్పుడే దాన్ని డిఫైన్ చేసినట్టు కదా. అందుకనే ఎవరికి వారు రీల్స్ చేస్తున్నారు. మీరు గుర్తించి ఉంటారు కొన్ని రీల్స్. ఏమేమి అంటే వారానికి పోయిన ఒక వాహనం, ఒక కారు వెళ్తుంది, పెట్రోలు 4000 బిల్లు చూపిస్తుంది, వారానికి 1000 నాకు వస్తుందాయి, నెలకోసారైనా నీకు ఇస్తాయి హాయ్, పెట్రోల్ వేయించుకుని లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నారు. క్రికెట్కి వెళ్ళే వాళ్ళు బ్యాట్ చూపించి చేస్తున్నారు. తర్వాత ఒక కరెంటు బిల్ చూపిస్తున్నారు, ఇలాగ ఇంచుమించు 3900 లేదా 4000 చిల్లర వచ్చేది, వారానికి 1000 నాకు వస్తుందాయి, నెలకోసారైనా నీకు ఇస్తాయి హాయ్ అని చెప్పి ఏసీ వైపు చూపెడుతున్నారు. ఎండాకాలం రిలీజ్ అయింది కదా సినిమా, ఏసీ బిల్ అనమాట. అది సర్వజనీనంగా ఉన్నప్పుడు వాక్యం దేనికైనా అన్వయించుకోవడానికి ఉంటుంది. అలా ఎవరికి తోచింది వారు అన్వయిస్తూ మైథున భావం ఉన్నవాళ్ళు దీనికి కూడా అన్వయించారు, అంతే తేడా. కానీ అక్కడ రాసింది మాత్రం ఆ దృశ్యానికి, ఆ సాహిత్యం. అయితే ఇదే సినిమాలో అద్భుతమైన సాహిత్యం మిగతా పాటలకు రాస్తున్నారు. బండరాళ్ళే కండరాళ్ళు అయిపోవా అని చెప్పేసి, కొండరాళ్ళే నీపై కండరాళ్ళు అయిపోవా అని చెప్పేసి, అండ్ రైరే రారాలో కూడా నీ బాబు వడ్డీ నీ బిడ్డ గడితే నువ్వేం పీకేవని చెప్పేసి, నీ అయ్య వడ్డీ నీ బిడ్డ గడితే నువ్వేం. సో ఇలాంటి అంటే జనాలకు ఉపయోగపడే మాటలు రాస్తున్నారు. సార్ ఒక కవిగా మీరు చెప్పండి, ఒక సినిమాలో అద్భుతమైన సాహిత్యం రాశారు, సరదా కోసం రాసిన సాహిత్యం ఉంది. ఈ అద్భుతమైన సాహిత్యాన్ని వదిలేసి ఇలాంటి ఒక సాహిత్యం మీద డిస్కషన్ ఇంత పెద్ద స్థాయిలో నడుస్తున్నప్పుడు ఒక కవిగా మనసులో మీకు ఎలాంటి భావన కలుగుతుంటుంది? అనవసరంగా డిస్కషన్ చేసి 5 మిలియన్లు ఎక్కువ పెంచుతున్నారు అనిపిస్తుంది. అంతే కదండి. ఒక చర్చ జరిగినప్పుడు ఏంటుందని చూసే ఉత్సుకత వస్తుంది. అది ఎలాగో విజయవంతమైన పాటే, దానికి ఇంకో 5 మిలియన్లు ఎక్కువ చేరుస్తున్నారు అంతే. ఇప్పుడు 60 మిలియన్లు ఉంది మనం ఈ ఇంటర్వ్యూ చేసే సమయానికి పాట, అందులో 55 మిలియన్లు దానికి ఉన్న పొటెన్షియాలిటీతో వచ్చినట్టు, దానికి ఉన్న వినోదం ఇవ్వగలిగే లక్షణంతో దానికి వచ్చినట్టు, మిగతా 5 మిలియన్లు వివాదంతో వచ్చినట్టు.